అంటే నీ ముఖానికి హీరో అని నువ్వు అంటే నీ ముఖానికి అంత సీన్ లేదు, హీరో హీరో అవుదాం అనేంత సీన్ లేదు. ఓకే నా కాడ గ్లామర్ లేదు, ఓకే నా కాడ గ్లామర్ లేదు, నా యాక్టింగ్ బట్టి నేను ప్రజల్లోకి దిగిపోతాను అంతే. ఇప్పుడు ఆ కటింగ్కి అర్థం ఏంటి? అది డిప్ప కటింగా, చిప్ప కటింగా, తొక్క కటింగా? జననం మరణం ఆ మూవీలో సారు రాకేష్ మాస్టర్ సారు నాకు చిన్నప్పుడు క్యారెక్టర్ నువ్వు లిప్ప కటింగా లిప్ప కటింగ్ అని అడగాల్సిన అవసరం లేదు. సినిమాలోకి పోయినాక కటింగ్లు మొత్తం మారిపోతాయి, తెలుసా నీకు అది? అంటే అలా నాకు సినిమాలో ఈ కటింగ్ ఉంది. సారు చిన్నప్పుడు ఇలా కటింగ్ చేసుకునేవారు, నాకు ఇలా చేయించి నన్ను చిన్నప్పుడు గెటప్లో పెడుతున్నారు. అది అసలు ఆ సినిమా పేరు ఏం పేరు? జననం మరణం నేను ఎక్కడున్నాను, తెలుసు నేను ఎక్కడున్నాను. అది అసలు నిజంగా నీ ముఖం చూస్తే ఎవరన్నా హీరో అని అంటారని అనుకుంటున్నావా? అది ప్రజలే డిసైడ్ చేస్తారన్న. ఇప్పుడు నేను యాక్టింగ్తో నేను చూపిస్తాను, అది అందమన్నా కాకపోవచ్చు, నాకు అందం లేకపోవచ్చు, ఏదన్నా కావచ్చు, నేను యాక్టింగ్ తోటి నేను వెళ్ళిపోతా సినిమా ఫీల్డ్లోకి అని నేను అనుకొని నేను వచ్చినాను ఫీల్డ్లోకి. అసలు అది వచ్చా నీకు? ఏది చెప్పాలి నీకు? డైలాగులు చెప్పాలన్నా ఏంది? యాక్టింగ్ అంటే ఏంటి? యాక్టింగ్ వచ్చా అసలు నీకు? దాని యాక్టింగ్ అంటారా, పిచ్ అంటారా? నీకు ఎలా అనిపించింది ఇది? నాకైతే అది యాక్టింగ్ లాగా కనిపించలేదు. పిచ్చి నన్ను కాదు, పబ్లిక్ డిసైడ్ చేయాలి. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఏంటంటే చాలా మీ రీసెంట్ ఇంటర్వ్యూస్లో కూడా ఏంటంటే కింద కామెంట్స్ అన్నీ కూడా నువ్వు అసలు ఎర్ర బస్ ఎక్కి వచ్చావు, నేను నిజంగా నువ్వు అసలు నీ ముఖానికి హీరో అనే మాట సెట్ అవుతుందా అని అడుగుతున్నారు. సో దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అసలు నిజంగా ఆ మాట మీ ముఖానికి సెట్ అవుతుందా? అసలు నిజంగా ఒక హీరోగా నువ్వు పనికొస్తావా? అసలు హీరోగా నిన్ను ఎందుకు పెట్టాలి? అన్నా హీరోగా పెట్టడం వల్ల ప్రజలకి ఏం ఉపయోగం? అన్నా నేను హీరో కావాలని వచ్చిన, ఇప్పుడు నీకు ఒక్కరికి నచ్చలేదు, జనాలకు నచ్చితే నాకు చాలు. నీలో ఉండే విషయం చెప్తున్నావు, ఇప్పుడు నీలో ఉండే విషయం చెప్తున్నావు. అది ప్రజలు నన్ను ఇప్పుడు అందరికీ నాకు లైక్స్ కొట్టి మామూలుగా కామెంట్స్ గుడ్ కామెంట్సే పెడతారు నాకు. నువ్వేంటారు బ్యాడ్ కామెంట్స్ అని 3-4 అట నీ ఎక్కడ మనుషులు పెట్టింటారు. అది అర్థమవుతుంది. లైక్స్ వస్తే హీరోయినా అంటే ఇప్పుడు మామూలుగా గుడ్ నేను చెప్తున్నాను, నీ ముఖానికి హీరో కావాలా, అది ఇది నీకు అవసరమా అది అంటున్నావు కదా, అట్టా నేను చెప్తున్నా అన్నా. నాకు ఇట్లా గుడ్ కామెంట్స్ వచ్చినాయన్నా, దాన్ని బట్టి అంటే ప్రజలే నన్ను. అది నేను అడుగుతున్నది కాదు, అది అంటే నీ వీడియోస్ కింద కామెంట్స్ చూసుకో ఒకసారి. ఆ కామెంట్స్ని బట్టి అడుగుతున్నాను క్వశ్చన్స్ అనమాట ఇవి. నేను అది నా ఓన్గా అడుగుతుంది కాదు అది. ఓకే అన్న, ప్రజలు ఎట్ట అంటే అట నాకు ముఖానికి అందం లేకపోవచ్చు, నేను యాక్టింగ్ చేసుకుని ఎట్నో ఒకట బతికేస్తాను. అది ఇంకా నీకు అందం లేదు, ఇప్పుడు ప్రతి ఒక్కరికి అందం ఉందే సినిమా ఫీల్డ్. నాకే